సింగపూర్ పాఠశాల అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కుమారుడు చిరంజీవి మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తరాంధ్ర ఇలవేలుపు శ్రీ కోటదుర్గమ్మ వారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీప్రసాద శర్మ వేద మంత్రోచ్చరణలతో మార్క్ శంకర్ ఆరోగ్యం కుదుటపడాలని ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి అరకు గిరిజన ప్రాంత పర్యటనలో ఉండగా మార్క్ శంకర్కు ప్రమాదం జరగడం చాలా బాధాకరమని, అయినప్పటికీ తన పర్యటన కొనసాగించి అనంతరం సింగపూర్ బయలుదేరారని, ఇది గిరిజనులపై పవన్ కళ్యాణ్కి ఉన్న చిత్తశుద్ధి అని అన్నారు. చిరంజీవి మార్క్ శంకర్ తొందరగా కోలుకోవాలని కోటదుర్గమ్మను వేడుకుంటున్నానని తెలిపారు. ప్రమాదం గురించి తెలియగానే గౌరవ ప్రధాన మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ అధికారులతో మార్క్ శంకర్కు వైద్య సహాయం కోసం సంప్రదించారని, అందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్యం కుదుటపడిందని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. చిరంజీవి మార్క్ శంకర్ త్వరగా ఆరోగ్యం కుదుటపడాలని, త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థించడానికి ఈరోజు కోట దుర్గమ్మ టెంపుల్కి రావడం జరిగింది. ఈరోజు నాతో పాటు నాయకులందరూ కూడా, కూటమి నాయకులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి పరామర్శ కూడా చేయటం జరిగింది. ఈ ప్రమాదంలో అతి తక్కువ గాయాలతో బయటపడ్డారు. ఇప్పుడే మాకు అందినటువంటి సమాచారం ప్రకారం జనరల్ వార్డు కూడా, ఎమర్జెన్సీ వార్డు నుంచి జనరల్ వార్డుకు కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. మొన్నను పవన్ కళ్యాణ్ గారు ఇంత బాధలో ఉండి కూడా పాడేరు అరకు పర్యటనలో ఇవన్నీ కార్యక్రమాలు చూసుకొని, అంటే ప్రజల కోసం పనిచేసే మనిషి, అటువంటి వ్యక్తి సడన్గా వాళ్ళ అబ్బాయి ఇలా ప్రమాదానికి గురైనా సరే ఎటువంటి ఆత్మస్థైర్యాన్ని కూడా కోల్పోకుండా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు పర్యటన అంతా కూడా ముగించిన తర్వాత సింగపూర్ వెళ్ళటం ఆయన యొక్క ఆత్మస్థైర్యానికి అది నిదర్శనం. అది ఎప్పుడు కూడా ప్రజల గురించి, ప్రజల మనిషి ఆయన. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో చాలా ఆయన పర్యటన చేసి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడానికి పాడేరు అరకు ప్రాంతానికి కూడా మన అరకు పార్లమెంట్లో చాలా నియోజకవర్గాలు వచ్చి పర్యటన కూడా చేశారు. ఈ పర్యటనలో భాగంగా ప్రమాదం అయితే సింగపూర్లో జరిగింది. అయితే చిరంజీవి మార్క్ శంకర్ వెంటనే కోలుకోవడం కూడా మాకు సంతోషం అనిపిస్తోంది.